హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 10, బి మే 11, సి మే 12, డి మే 13. సరైన సమాధానం ఆప్షన్ బి మే 11. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తారు. 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగానే కాకుండా ఇండియా అనుదేశమని అధికారికంగా ప్రకటించారు. 1వ ప్రశ్న. భారతదేశం భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ లదాఖ్, బి న్యూఢిల్లీ, సి జైపూర్, డి ముంబై. సరైన సమాధానం ఆప్షన్ ఏ లదాఖ్. భారత్ భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం 2024 మే 6-7 తేదీలలో లదాఖ్లోని లేహ్లో జరిగింది. డిజిటలైజేషన్, స్మగ్లింగ్ నిరోధం, సరిహద్దు నిర్వహణ వంటి ద్వైపాక్షిక విషయాలపై రెండు దేశాలు చర్చించాయి. 2వ ప్రశ్న. పిరుల్ లావో పైసే పావో ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి హర్యానా, డి పంజాబ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్. అడవిలో సంభవించే మంటలను నివారించడమే లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పిరుల్ లావో పైసే పావో పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సహకార, యువజన సంఘాలు సహా ప్రజల ప్రమేయాన్ని కోరుతూ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రచారాన్ని చేపట్టారు. 3వ ప్రశ్న. లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ ప్రవీణ్ భట్, బి ఎస్వి దేశాయ్, సి సుబ్రహ్మణ్య శర్మ, డి ఆర్ శంకర్ రామన్. సరైన సమాధానం ఆప్షన్ డి ఆర్ శంకర్ రామన్. లార్సెన్ అండ్ ట్యూబ్రో సంస్థ నూతన అధ్యక్షుడిగా ఆర్ శంకర్ రామన్ నియమితులయ్యారు. ఆయన గతంలో ఈ సంస్థ హోల్ టైమ్ డైరెక్టర్, సీఈఓగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆ బాధ్యతలను కొనసాగిస్తారు. 4వ ప్రశ్న. నియోమ్ స్మార్ట్ సిటీని నిర్మిస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ యుఏఈ, బి ఓమన్, సి ఖతర్, డి సౌదీ అరేబియా. సరైన సమాధానం ఆప్షన్ డి సౌదీ అరేబియా. తన దేశాన్ని పర్యాటక కేంద్రంగా గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు సౌదీ అరేబియా పాలకులు నియోమ్ అనే స్మార్ట్ సిటీని నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి $500 బిలియన్ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో 4.5 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. 5వ ప్రశ్న. అంటార్కిటికాలో భారత్ ఏ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ మైత్రి 1, బి మైత్రి 2, సి సాక్షి, డి జవహర్. సరైన సమాధానం ఆప్షన్ బి మైత్రి 2. హిమామియా అనే అంటార్కిటికా ప్రాంతంలో భారత్ మైత్రి 2 అనే పేరుతో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 46వ అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశానికి లాంఛనంగా సమాచారం ఇవ్వనుంది. 6వ ప్రశ్న. విక్టరీ డే వేడుకలు ఏ దేశంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ రష్యా, బి అమెరికా, సి చైనా, డి జర్మనీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా. విక్టరీ డే వేడుకలను రష్యాలో జరుపుకుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విజయానికి సూచికగా రష్యా ప్రతి సంవత్సరం మే 9న విక్టరీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ ప్రశ్న. భారతదేశంలో అత్యధికంగా మిలియనీర్లు నివసిస్తున్న నగరం ఏది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి ముంబై, సి పూణే, డి అహ్మదాబాద్.
సరైన సమాధానం ఆప్షన్ బి ముంబై. హెన్రీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారతదేశంలో అత్యధిక మిలియనీర్లు నివసిస్తున్న ప్రదేశం ముంబై. ఇక్కడ 58,800 మంది మిలియనీర్లు నివసిస్తున్నారు. 30,700 మంది సంపన్నులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 8వ ప్రశ్న, సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ సిక్కిం, బి ఒడిశా, సి తెలంగాణ, డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ డి అస్సాం. ఇటీవల వార్తల్లో నిలిచిన సోనాయి రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలో ఉంది. 220 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యాన్ని 1998వ సంవత్సరంలో స్థాపించారు. 9వ ప్రశ్న, ఇటీవల మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఏ ఆఫ్రికన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ గాబన్, బి చాడ్, సి రువాండా, డి అంగోలా. సరైన సమాధానం ఆప్షన్ బి చాడ్. సైనిక నియంత మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి చాడ్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతడి నాయకత్వాన్ని చట్టబద్ధం చేస్తూ నేషనల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఫలితాలను మే 10న ప్రకటించింది. ఆయన గతంలో చాడ్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. 10వ ప్రశ్న, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 11, బి మే 12, సి మే 13, డి మే 14.